వరుణ్ సందేశ్ అంటే మనకు బాగా గుర్తుకొచ్చేది లవర్ బాయ్ ఇమేజ్. అలాంటి వరుణ్ సందేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఈ మధ్య మన ముందుకు సినిమాలు అలాగే వెబ్ సిరీస్ చేసుకుంటూ వచ్చాడు. ఈ 2 వారాల కిందట నిందాతో వస్తే మళ్ళీ ఈరోజు విరాజీతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమా డైరెక్టర్ మన సరౌండ్స్లో జరిగే పాయింట్ల మీద సస్పెన్స్ అలాగే థ్రిల్లర్గా రూపొందించాడు. ఒక 12 మంది క్యారెక్టర్లను ఒక ఏరియాలోకి తీసుకొని వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చారు అని చూపించడంలో బాగా సఫలమయ్యాడు. కాకపోతే అతను అనుకున్న పాయింట్ చాలా కరెక్ట్ అయిన పాయింట్, ఇంటర్నల్గా ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు ఈ సినిమాలో. అలాంటి సినిమా మీద ఒక్కరంత స్క్రీన్ ప్లే మీద శ్రద్ధ చూపించింటే సినిమా ఎక్కడో ఉండేది, అదొక్కటి మిస్ అయిందనిపించింది. అంతేకాకుండా ఈ సినిమాలో ఇంటర్వ్యూలో ముందు 10 నిమిషాల వరకు హీరోని రివీలే చేయలేదు, అంత సస్పెన్స్గా తీసుకువెళ్ళాడు డైరెక్టర్. అంతేకాకుండా ఇంటర్వ్యూలకి వచ్చే థ్రిల్ సస్పెన్స్ అదే సినిమాకు హైలైట్ కావడం విశేషం. అదే కాన్సెప్ట్తో సెకండ్ హాఫ్ కూడా తీసుకువెళ్ళేసి సినిమాను ఎక్కడికో పెట్టాడు. ఈ సినిమాలో బలగం జయరామ్ అయితే అద్భుతం చేశాడు, అతని యాక్టింగ్ సూపర్ అనిపించింది. అలాగే వరుణ్ సందేశ్ అతను నటించినటువంటి సినిమాలో అతని క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక డ్రగ్ అడిక్ట్ అయినటువంటి పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడో రియల్గా జీవించేశాడు. నటించడం కంటే అంత బాగా చేశాడు. ఈ సినిమాలోని బీజిఎం కొన్ని సన్నివేశాలకైతే ప్రాణం పోసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించింది. సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందించడంలో డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా నిడివి కూడా చాలా తక్కువ ఉండడం సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయింది. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.75 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాల్లో మొదటి సినిమాకు నేను శివం బజేకి ఇవ్వచ్చు, సెకండ్ దీనికి ఇవ్వచ్చు. సినిమా చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.